బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అయితే గురుగారు గ్రహణం అంటేనే కొంతమంది భయపడుతూ ఉంటారు. ఎందుకంటే ఆ రోజు చేతబడులు కానీ లేకపోతే ఇంకొన్ని చేస్తూ ఉంటారని. మరి ఆ రోజు హోలీ కూడా కలిసి వచ్చింది కాబట్టి ఇంకా ఆ రోజు ఇలాంటివి చేసే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అలాంటివి జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? ముఖ్యంగా హోలీకి, చేతబడికి, గ్రహణానికి సంబంధం ఏం లేదు. ఇక్కడ మంగళవారం పౌర్ణమి గ్రహణం. ఈ చేతబడి కానీ, హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్ కానీ, స్పిరిట్స్ కానీ చేసే వాళ్ళకి ఈ మూడే ఆధారం. హోలీతో సంబంధం లేదు. హోలీ అనేది ఇది ఫెస్టివల్గానే వస్తుంది. ఇక జాతబడి కానీ ఇలాంటి బ్లాక్ మ్యాజిక్ కానీ చేసేవారికి ఎవరికైనా కాలాజాదు, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ లాంటి చేసేవాళ్ళకి ఎవరికైనా ఉందంటే మంగళవారం పౌర్ణమి రావడం అనేది ఒక విశిష్టత. ఈ మంగళవారం పౌర్ణమితో పాటు గ్రహణం రావడం, పౌర్ణమికి చంద్రగ్రహణం రావడం అనేది విశిష్టత. అందులోనూ సింహరాశి మఖ నక్షత్రంలో రావడం ఇంకా విచిత్రతం. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఇలాంటి గ్రహస్థితి ఉన్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా వానికి సంబంధించినటువంటి విధానానికి కాబట్టి వాటికి సంబంధించినటువంటి దానాలు ధర్మాలు చేసుకునే దానికి కావచ్చు, చేతబడులు చేసేదానికి కావచ్చు ఎక్కువగా ప్రాధాన్యత ఉంది. కాబట్టి ఎవరైనా సరే జాగ్రత్తగా ఉండాలి. ఎదుటి వారికి ఫోటోలు షేర్ చేయడం కానీ, ఈ రోజుల్లో ఫోటోలు షేర్ చేయడం అనేది కామన్ అయిపోయింది. మనకు సంబంధించిన పర్సనల్ విషయాలు షేర్ చేయడం కానీ చేయకూడదు. ఎవరైనా పెట్టింది తినకూడదు, ఎవరింటికి నీళ్ళు తినకూడదు, ఎవరికి మనం ఇవ్వకూడదు. ఎవరికైనా మనం ఇచ్చామంటే లక్ష్మితో వెళ్ళిపోయినట్టు, ఎవరింటి మనం తెచ్చుకున్నామంటే వాళ్ళ కర్మలు మనం తెచ్చుకున్నట్టు. కాబట్టి మన కర్మలు ఎవరికి ఇవ్వకూడదు, వారి కర్మలు మనం తెచ్చుకోవద్దు. కాబట్టి ఇంటి పక్కన వాళ్ళు, ఇంటి పైన వాళ్ళు, ఇంటి కింద వాళ్ళు, వీళ్ళు వచ్చేసి ఏదో చేసాము, పండగ చేసామని చెప్పేసి అని అన్ని రకాలుగా తీపి పదార్థాలు, కార పదార్థాలు తీసుకొచ్చి ఇంట్లో ఇచ్చినా కూడా ఆ రోజు తీసుకోకూడదు, తినకూడదు. గురుగారు హోలీ రోజు అంటే హోలీ పౌర్ణమి రోజు గ్రహణం గురించి మాట్లాడుకోవడం జరిగింది. అసలు హోలీ పౌర్ణమి అసలు ఎందుకు జరుపుకుంటాము ఏంటనేది ఒకసారి మీ మాటలో చెప్పండి. హోలీ పౌర్ణమి దేని జరుపుకుంటారంటే కనుక ఈ రోజులు దాని ప్రకారంగా అయితే ఇంట్లో చిన్నపాటి కుటుంబాలు ఉంటాయి. ఈ చిన్నపాటి కుటుంబాలు ఏంటంటే కనుక ప్రతి తల్లిదండ్రికి కూడా పిల్లలు ఉంటారు. ఈ పిల్లలు ఏమవుద్దంటే కనుక ఆడపిల్లలు ఉంటారు, మగపిల్లలు ఉంటారు, సోదరి భావంతో ఉండేటువంటి పిల్లలు ఉంటారు. ఈ రోజుల్లో చాలామందికి అసలు వాల్యూస్ లేకుండా పోతూ ఉన్నాయి. రిలేషన్షిప్కి వాల్యూస్ లేకుండా పోతూ ఉన్నాయి. నాగరికతకి వాల్యూస్ లేకుండా పోతూ ఉన్నాయి. చంటి పిల్లల నుంచి పెద్దవారికి కూడా కుటుంబ విలువలు తెలియకుండా పోతూ ఉంది. ఇలాంటి వారికి హోలీ అనేది చాలా ప్రసిద్ధి చెందినటువంటి పండగ అని కూడా చెప్పొచ్చు మనం. ఎందుకంటే కనుక ఈ యొక్క హోలీ పౌర్ణమి ఏదైతే ఉందో ఈ హోలీ పౌర్ణమికి ప్రత్యేకత ఏంటంటే కనుక హోలీ మాత అనమాట. మనకి ఇప్పుడు ప్రహ్లాదుడు ఎవరైతే ఉన్నారో ప్రహ్లాదుడికి హోలీ అని చెప్పేసి ఒక సిస్టర్ ఉండేది. ఈ హోలికాదేవి అనే సిస్టరు ప్రహ్లాదుకు ఉండేది. ప్రహ్లాదుడు వాళ్ళ నాన్నగారికి, అమ్మగారికి ఈయన పుట్టినప్పుడు ఏమైందంటే నారాయణ నారాయణ అంటూ జన్మిస్తూ ఉంటాడు. అతనేమో శివభక్తుడు. ప్రహ్లాదుడు నాన్న శివభక్తుడు. ఆ ప్రహ్లాదుడు జన్మించిన తర్వాత ఈ హోలికాదేవి అని చెప్పేసి అని ప్రహ్లాదుడు సిస్టర్గా జన్మిస్తుంది, చెల్లిగా జన్మిస్తుంది అనమాట. ఇక ప్రహ్లాదునికి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, బాధలు, కష్టాలు పడుతూ ఉంటారు వాళ్ళ నాన్నగారు. పెట్టిస్తూ ఉంటాడు. ఎందుకంటే నీ నోటి నుంచి శివనామం రావాలి, హరినామం రాకూడదు అనే ఒక దాంతో కొడుకంటే ఇష్టమే, ప్రేమే, అభిమానమే, కానీ హరినామం రాకూడదని ఇబ్బంది పెడుతుంటూ హింసిస్తూ ఉంటాడు. హింసిస్తూ ఉంటే ఆ ప్రహ్లాదులతో పాటు ఆ శిక్ష కూడా తను వేసుకున్నటువంటి చెల్లెలు ఉందన్నమాట హోలికాదేవి. అంటే చిన్నపాటి విషయం ఏంటంటే ఒక అన్న కోసము చెల్లెలు తీసుకున్నటువంటి కష్టం, ఒక అన్న కోసం చెల్లెలు పడేటువంటి ఇబ్బంది, ఒక అన్న కోసం చెల్లెలు తీసుకున్నటువంటి ఏదైతే ఉందో ఆ ఒక ప్రేమానురాగాలు ఉండాలి, ఆ అన్న కోసం ఏదైనా చేయొచ్చు అనే ఒక దాంట్లో ఈ హోలికాదేవి అనేగాగా ఈ హోలికాదేవి ఏంటంటే కన్యపిల్ల, చంటి పిల్లగా ఉన్నప్పుడే అంత నాలెడ్జ్తో ఆలోచించి అన్నయ్య కోసం ఎంతో త్యాగం చేసింది కదా అని చెప్పేసి అని అక్కడ వాళ్ళందరూ కూడా ఈ హోలికాదేవిని పూజించడం అనేది అక్కడ ఆనవాయితీగా మొదలవుతుందన్నమాట. అప్పటి నుంచి కూడా ఈ హోలీ పండుగ చేసుకునేటువంటి వినాదం ఉంటుంది. ఇప్పుడు ఈ హోలీ అనగా నియమం ఏంటంటే, హోలీ అనగా విచిత్రం ఏంటంటే, హోలీ అనగా అక్కడ సంస్కృతి ఏంటంటే కనుక అన్నా చెల్లెళ్ళు చేసుకోవాల్సినటువంటి పండగ. అది రానున్నటువంటి కాలంలో ఏమైందంటే కనుక ఈ హోలీ అనేది ఫ్రెండ్షిప్ పరంగాను, ఈవెంట్ పార్టీలుగాను, ఈ ఫ్రెండ్షిప్ అందరూ కూడా కలిసి చేసుకునే విధంగాను ఇక ప్రకృతి పండగగా ఏర్పడింది హోలీ పండగ. దాంతోపాటు హోలీ అంటే ఈ రోజుల్లో ఏంటంటే కనుక రేవ్ పార్టీస్ పెడుతున్నారు హోలీ పేరుతో. ఈ రోజుల్లో సంస్కృతి ఎలా మారిందంటే రేవు పార్టీస్ పెడుతున్నారు హోలీ పేరుతో. కాబట్టి హోలీ పండుగ అనేది సంస్కృతి ప్రకారంగా కాదు, అది సంస్కృతి ప్రకారంగా కాదు, కానీ అక్కడ మనకు ఉండేటువంటి సనాతన ధర్మానికి ప్రకారంగా వచ్చేదే హోలీ పండుగ, మన సాంప్రదాయ ప్రకారంగా వచ్చేదే హోలీ పండుగ. కాబట్టి హోలీ పండుగ ఒక చెల్లినో అక్కేనో స్వభావంతో ఉన్నటువంటి వాళ్ళనో ఇంటికి పిలిచి వారిని ఆరాధించేసి వారిని ప్రేమించే విధంగా ఉంచుకొని వారికి ఏం కావాలో సారి పెట్టాలి. వారికి ఏం కావాలో వజ్రవైడూర్య మణిమాణికాలు అవసరంలా, మనం కూర్చొని పంచపర్వణాలు పెట్టే అవసరంలా, మనం తినే దాంట్లో ఒక ముద్ద చెల్లికో అక్కకో పెడితే వారు మనస్ఫూర్తిగా దీవించేదాన్నే హోలీ అంటారు.
వాళ్ళు మనస్ఫూర్తిగా నువ్వు చాలా బాగున్నాయనా కలకాలం బాగా వద్దిల్లని చెప్పేసి అని అన్ననైనా తమ్మునైనా దీవించేటువంటి పండగ హోలీది. అది పోను ఎవరెవరో తెలియదు, ఎక్కడెక్కడోళ్ళో తెలియదు, హోలీ అని చెప్పేసి అని గులాల కుంకాలు, కలర్స్, గుడ్లు, వాళ్ళ బొంద, వాళ్ళ బోలే అన్నీ చల్లుకొని ఈ రోజుల్లో ఆ హోలీ కాస్త అనాగరికంగా చేస్తున్నారు మన దరిద్రమైనటువంటి వ్యవస్థ. ఇప్పుడు మనం చూస్తున్నాం కూడా గురూజీ, ఫంక్షన్ హాల్స్ కావచ్చు, లేకపోతే ఈవెంట్స్ ఏర్పాటు. రేవు పార్టీలు ఏకంగా రేవు పార్టీలే ఉంటాయి. సో అలా చేసి అసలు ఎవరో కూడా తెలియని వాళ్ళకి కలర్స్ రాయటం, ఇలా ఎంజాయ్ చేయడం అంతా కూడా వస్తూ ఉంది. ఇది అసలు ఎలా వచ్చిందంటారు? ఇది ఎలా రావటం కాదండి, సంస్కృతి మారిపోయింది అంతే. సంస్కృతి పెద్దవారి చేతిలో ఉన్నప్పుడు, తల్లిదండ్రి బాధ్యతగా ఉన్నప్పుడు బాగానే ఉండే. ఎవరి జీవితం వారిది అయిపోయింది, ఇష్టారాజ్యం అయిపోయింది. డబ్బుకి ఎవరు ఇబ్బంది పడట్లేదు ఈ రోజున, ఏదోటి చేసుకుని బతికేస్తూ ఉన్నారు. దాని తగ్గట్టుగా నాగరికత సంస్కృతి చెప్పేటువంటి వాళ్ళు లేరు, వినేటువంటి వాళ్ళు లేరు. ఇదిరా బాబు ఇలా ఉండాలి అని చెప్తే పిల్లలు వినట్లేదు, పిల్లలకి వినేందు ఓపిక పెద్దవారు ఇవ్వట్లేదు, పెద్దవారికి టైం ఉండట్లేదు, పిల్లలకి టైం ఉండట్లేదు. అందువల్ల ఈ పండగ ఒక ప్రత్యేకత, నాగరికత తెలియక ఎవడో చేస్తున్నాడు, తాడు తమ్మేలేనుడు చేస్తున్నాడు కదా నేను చేస్తున్నాను అని చెప్పేసి దాన్ని ఇంకొంచెం డబ్బులు చేసుకుంటున్నారు మన వ్యవస్థ వాళ్ళు, మా వాణిజ్య మాధ్యాల్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకొంచెం దాన్ని పొడిగించేసి ఇది ఇలా ఎందుకు చేయకూడదు, ఇలా ఎందుకు చేయకూడదు అని చెప్పేసి అని దాన్ని ఒక పండగగా ఫెస్టివల్గా చేసుకొని ఇది చేస్తూ ఉన్నారు. For more videos like this, subscribe Big TV channel.